ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మనం మాట్లాడుకుంటున్నాం. అట్లాగే పక్కన ఉన్న భద్రాచలం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధి గారు కూడా ఉన్నారు, బాలసల్ లక్ష్మీనారాయణ గారు. అక్కడ కూడా ఇదే స్థాయిలో వరదల ముంపుకు గురైనప్పుడు ఈ పరిస్థితుల్లోనే పనిచేశారు. సో అక్కడ కూడా బాగా పనిచేసినటువంటి ఆ సిబ్బందికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విద్యుత్ శాఖకు సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను పనిచేపించే విధానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గతంలో లేనటువంటి స్వేచ్ఛని ఈసారి పూర్తి స్థాయిలో మీకు స్వేచ్ఛ ఇచ్చాం. మీ సమస్యలు ఏదైనా ఉంటే మేనేజ్మెంట్ స్థాయిలో వినటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పరంగా శాఖను చూస్తున్న నేను కూడా ఎప్పుడు సమయం కావాలన్నా కానీ మీ సమస్యలు వినటానికి, వాటిని పరిష్కారం చేయడానికి సమయం కేటాయిస్తూ మీ అందరి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. చివరికి బహుశా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధానపరమైన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకున్నాం. సేఫ్టీ మెజర్స్. చాలా చోట్ల కరెంటు కనపడదు, కానీ అత్యంత ప్రమాదకరమైంది కూడా. తెలియకుండా దాన్ని పట్టుకుంటే చాలా ప్రమాదకరమైంది కూడా.